హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. సో చంద్రశిల కాదు, సారీ విలేజ్లో డే 2 ఈరోజు. నిన్న నైట్ అప్డేట్స్ ఏంటంటే, నిన్న నైట్ ఫుల్ అంటే వర్షం పడింది, అంటే చిన్న చినుకులు డ్రిజలింగ్ లాగా. బట్ నైట్ అంతా పడితేనే ఉంది. అండ్ డిన్నర్ అయిన తర్వాత మేము చిన్న వాక్కి వెళ్ళి తర్వాత స్లీప్ వేస్తాం త్వరగానే. అండ్ ప్రెజెంట్ టెంపరేచర్ అయితే -1 degrees. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు పెరుగుంటుందేమో, 0 ఎంత 1 అయి ఉంటుంది. బట్ 7:30కి అయితే -1 degree. అండ్ మేము లేచేటప్పటికి అయితే మౌంటైన్స్ అంతా ఫుల్ కవర్ విత్ స్నో అనమాట. చూడండి, నాకు తెలిసి బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇప్పుడే సన్ రైజ్ అయింది. మొత్తం స్నో అంటే ఒక వైట్ కవర్ వేసినట్టు అక్కడక్కడ చూడండి, భలే ఉంది. నిన్నైతే ఇది లేదు, మన డ్రోన్ షాట్లోనే ఇది నిన్న మీకు కనిపించదు, బట్ ఈ ఓవర్ నైట్లో పడింది. సో మేము కూడా ఈరోజు స్నో పడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ ఈరోజు ప్లాన్ ఏంటంటే 3 kilometers ట్రక్, నేను చెప్పినట్టు అదేంటే ఒక డెరాటైల్ లేక్ అనమాట. సో అక్కడికి వెళ్ళి త్వరగా వెళ్ళిపోతాం, నాకు తెలిసి 1.5 hours మ్యాక్స్. వెళ్ళి అక్కడ లేక్ అనేది సన్సెట్ ఫస్ట్ అది ఎక్స్పీరియన్స్ చేసి, తర్వాత మౌంటైన్ వ్యూ అనేది లేక్లో విజిబుల్ అవుతుంది, దాని రిఫ్లెక్షన్, దాన్ని చూడడానికి వెళ్తాం. ఇన్ కేస్ సన్సెట్ లేకపోతే జస్ట్ ఆ లేక్ యొక్క అందాలు చూడడానికి వెళ్ళాలంతే. చూడాలి, హోప్. సో మేమైతే వీళ్ళు చెప్పే పరంగా ఏంటంటే స్నో పడుతుందని చెప్తున్నారు, బట్ చూడాలి ఏమవుతుందో. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ టీటీఎస్తో పాటు ఇండియా హైక్స్ అది అక్కడ దూరం కనిపిస్తుంది, గ్రీన్ కలర్ కాటేజెస్, అది ఇండియా హైక్స్. మాకు ఇచ్చింది ఇక్కడ టీటీహెచ్. సో అన్నీ దగ్గరగా ఉన్నాయి, అన్నీ సారీ విలేజ్లో ఉన్నాయి, ఎందుకంటే ఇదే బేస్ పాయింట్ లాగా. సో చూద్దాం. వన్స్ ఇప్పుడే టీ అయింది, బ్లాక్ టీ. అది అయిన తర్వాత 8:30కి బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత 9 o'clockకి ఇక్కడ నుంచి ఇంక మేము లెఫ్ట్ అయిపోవాలి. లగేజ్ పరంగా అయితే మేము ఆల్రెడీ చెప్పాం కదా, మ్యూల్ మాట్లాడేసాం, ముందే బుక్ చేస్తాం 750. సో మేము ఈ 2 daysకి కావాల్సిన లగేజ్ అంతా బ్యాక్ ప్యాక్స్లో పెట్టేసాం. ఓకే, అది మ్యూల్కి ఇచ్చేస్తాం. ఇంకా ట్రాలీ, ఎవరైతే ట్రాలీ క్యారీ చేస్తారో అది ఇక్కడ వదిలేస్తాం. వాళ్ళు ఇక్కడ నుంచి బన్యకుండి తీసుకొస్తున్నారు. నిన్న మాకు కేటీ ఇచ్చాడనమాట అతను, గని, మా ట్రెక్ లీడ్ గని. సో అండ్ ఓన్లీ ఈ బ్యాగ్లో లంచ్ బాక్స్, వాటర్ బాటిల్, ఏవైనా స్నాక్స్ అండ్ మెడిసిన్, ఈ 4 థింగ్సే ఉండాలి. మిగతా లగేజ్ అంతా మ్యూల్కి ఇచ్చేస్తున్నాం. సో ఎనీవే బన్యకుండి వెళ్ళిపోతాం కాబట్టి 2 daysకి తగ్గట్టు లగేజ్ మేము సెట్ చేసాం. వన్స్ అక్కడికి వెళ్ళాక మా ట్రాలీ వచ్చేది కాబట్టి ఇంకేమైనా కావాలంటే అక్కడ చూసుకుంటాం. అండ్ సిగ్నల్స్ అయితే ఇక్కడ వస్తున్నాయి, సారీ విలేజ్లో వస్తాయి, అది ముందే చెప్పారు వాళ్ళు. అండ్ ఆన్ ద వేలో కొన్ని పాయింట్స్లో వస్తాయి అంటున్నారు, బట్ తెలియదు వస్తాయి రావో, ఎలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుందో ఈసారి. సో అప్పటివరకు స్టాచ్యూ. సో మనకి ఇచ్చిన సారీలో స్టే ఇచ్చారు కదా, స్టే పక్కనే కొంచెం ఒక 200 meters దగ్గరలో ఒక ఆర్చ్ ఉంటుంది, దేవరతాల్ అని చెప్పి పైన ఇదే. సో ఇక్కడ నుంచి మన ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ టెంపుల్కి వెళ్తాం, అక్కడ నుంచి ఇంకొంచెం ట్రెక్ చేసి దేవరతాల్ లేక్ దగ్గరికి వెళ్తాం. पापा है वो, करना है. चलो बाय बाय बाय, చాక్లెట్ బాయ్ బాయ్. సో ఒక 1.5 kilometers ట్రక్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ ఈ టెంపుల్ వస్తుంది. ఇది ఫస్ట్ స్టేజ్ హాల్ట్ మనకి. 3 kilometers కంప్లీట్ ట్రెక్లో ఇది ఫస్ట్ హాల్ట్. ఎక్కడికంటే అక్కడ ఆగచ్చు, బట్ ఇక్కడైతే అందరూ ఒకసారి ఆగుతారు. అండ్ మొత్తం ఇవన్నీ స్టెప్సే, అంటే స్టీపీగా కాదు, ఆ స్టెప్స్ లాగా ఒక కొండ ఎడ్జ్ నుంచి నడుస్తాం అనమాట. ఈజ్ వంశీ ఫ్రమ్ వైజాగ్, నార్త్ హైదరాబాద్. బ్రో, యువర్ నేమ్ ఐ ఫర్గాట్. రాహుల్. వాంట్ టు సే సంథింగ్? చంద్రశిల పీక్ అండ్ తుంగనాథ్ ఎక్కడో లేవు. ఇదిగోండి, ఇక్కడ ఒక పీక్ కనిపిస్తుంది చూసారా, అనండి, ఇక్కడ ఇది. అక్కడికి వెళ్ళబోతున్నాం, అదే పీక్ అట. ఇదే చంద్రశిల తుంగనాథ్ టెంపుల్ పక్కన ఉంటాయి, ఇక్కడ 1 kilometer డిస్టెన్స్. ఈ హైయెస్ట్ పీక్ అనేది చంద్రశిల పీక్. ఈ హైయెస్ట్ అనేది చంద్రశిల పీక్ ఇది.
సునీల్ ప్లాస్టిక్ ర్యాపర్స్, చాక్లెట్ కవర్స్ ఇవన్నీ కలెక్ట్ చేస్తున్నాడు. ఓకే, ఫస్ట్ ఇనీషియల్గా నేను ఎందుకు అనుకున్నాను, కానీ లాస్ట్ డే సమ్మిట్కి వెళ్ళేటప్పుడు నేను కూడా కలెక్ట్ చేయడం మొదలెట్టాను. ఎందుకంటే వీళ్ళు వచ్చే ట్రక్ చేస్తున్న వాళ్ళు ఎంత అంటే మినిమం కామన్ సెన్స్ లేకుండా ఉన్నారనమాట. అది ఏంటనేది మీకు లాస్ట్ వీడియోలో చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇది ఇక్కడ ఒక లోకల్ ఫ్రూట్ జ్యూస్ ఒక ట్రీ యొక్క సీడ్తోని తయారు చేస్తారట. హెల్త్కి కూడా చాలా మంచిదట. గ్లాస్ 30 రూపీసే. మీరు ఈ ట్రక్ చేసేటప్పుడు ఎక్కడైనా ఎక్కడైనా కదా ఎక్కడైనా దొరికితే మాత్రం టేస్ట్ చేయండి ఒకసారి. సో మార్నింగ్ మనం చూసిన కొండ మీద అక్కడక్కడ స్నో ప్యాచెస్ చూసాం కదా, ఇదే స్నో ప్యాచెస్. చూడండి, ఐఎమ్ మచ్ ఎక్సైటెడ్ బ్రో. ఫ్రెష్ స్నో. ఇది సెకండ్ హాల్ట్, అంటే గ్రూప్గా ఆగింది. ఇది రెండో దగ్గర. ఫస్ట్ గుడి దగ్గర ఆగాం కదా, ఇప్పుడు ఇక్కడ ఆగాం. సో మా ట్రక్ లీడ్ క్లాస్ పీక్తున్నాడు అందరికీ. అంటే చాలామంది గ్రూప్గా ఫామ్ అయిపోయి వెళ్ళిపోతున్నారు. సో ఎవరైతే ఫస్ట్ టైం ట్రక్కింగ్ వచ్చారో వాళ్ళు ఉండిపోతున్నారు బ్యాక్ సైడ్. సో ట్రక్ లీడ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఆ వెనకున్న వాళ్ళని చూసుకోవాలి కదా, లేట్గా ట్రక్ చేస్తున్న వాళ్ళని. సో ట్రక్ లీడ్ ఏమంటున్నాడంటే, మీరు ముందెళ్ళి ఏం చేస్తారు, అక్కడికి వెళ్ళి పడుకోవడం తప్పించి, ఈ మధ్యలో ఈ చెట్లు ఉన్నాయి, కొన్ని చెట్లు దాని నుంచి జ్యూస్ వస్తాయి, సో చూడాల్సిన చాలా ఉన్నాయి, మీరు అవి చూడకుండా ముందెళ్ళిపోయి ఏం సాధిస్తారని చెప్పి కొంచెం క్లాస్ పీకుతున్నాడు అనమాట. కొంచెం ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయిందనమాట. ఫస్ట్ టైం స్నో చూసాక చూడాలి. టీటీహెచ్ వారి సెకండ్ బేస్ క్యాంప్, దేవర్తాల్ స్టే సెకండ్ అది. సో ఇక్కడ నుంచే మనకి ఆ లేక్ కనిపిస్తుంది కూడా. చూడండి, ఇగోండి కనిపిస్తుంది ఆ లేక్, అదే లేక్. ఇది బేస్ క్యాంప్. బేస్ క్యాంప్ అయితే రీచ్ అయిపోయాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, అందరు ట్రెక్కింగ్ చేసి ఉంటారు కదా, బాడీ స్ట్రెచ్ చేస్తున్నాడు మా ట్రెక్ లీడ్. అందరినీ ఒక గ్రూప్గా ఒక లైన్గా ఫామ్ చేయించి, లైక్ చిన్నప్పుడు మనం డ్రిల్ అండ్ మార్నింగ్ ప్రేయర్ చెప్తాం కదా, అలా ఫామ్ చేయించి బాడీ స్ట్రెచ్ చేస్తున్నాడు. 1 2 3 4 5. Now side. 1 2 3 4. సో దేవర్తాల్లో మాకు ఇచ్చిన స్టే ఇది 5 మెంబర్స్ కాటేజ్. 5 బెడ్స్ ఉంటాయి అండ్ అందరికీ స్లీపింగ్ బ్యాగ్స్ ఇస్తున్నారు. ఇవి స్లీపింగ్ బ్యాగ్స్. ఇవి అదొక స్లీపింగ్ బ్యాగ్. మొత్తం 5 ఉంటాయి, 5 మెంబర్స్. అలాగే ఇవి వాష్రూమ్స్ అనమాట. సో ఇవి ఇండియనే, ఇక్కడైతే వెస్ట్రన్ ఇవ్వట్లేదు, జస్ట్ ఇండియన్. ఇక్కడ ఇవ్వడమే గ్రేట్ చెప్పాలంటే. అండ్ అవి కూడా మొత్తం 28 మెంబర్స్ కదా, ఒక్కొక్క కాటేజ్లో 5 మెంబర్స్. సో 1 2 3 ఆ పైన కొందరికి లేడీస్కి ఇచ్చారు. ఇది అక్కడ పైన ఉంది, అక్కడ లేడీస్కి ఇచ్చారు. ఇవన్నీ కింద జెంట్స్. ఎవరు నచ్చంటే వాళ్ళు ఉంటున్నారు, ప్రాబ్లం ఏట్లేదు. కొన్ని కాటేజెస్ టీటీహెచ్ వాళ్ళవి. దేవర్తాల్లో ఇవి కొన్ని కాటేజెస్ అనమాట. దానికి ఆనుకొని 2 వాష్రూమ్స్. అలాగే అవి లేడీస్కి ఆ 3. అంటే అలా లేడీస్ అండ్ జెంట్స్ లేదు. సో ఇన్ కేస్ ఎక్కడైనా 5 మెంబర్స్ సెట్ అవుతారు, 3 మెంబర్స్ సెట్ అవుతారంటే సెట్ అయిపోవడమే. అది మాకు అక్కడ లంచ్ ప్రొవైడ్ చేస్తున్నారు టీటీహెచ్ వాళ్ళు. దేవర్తాల్ లేక్లోకి క్యాంప్ సైట్ అది కదా, క్యాంప్ సైట్ పక్క నుంచి ఒక చిన్న వే ఉంటుంది, ఆ వేలోకి వెళ్తున్నాం. ఇందాకే ఫస్ట్ వర్షం పడింది చిన్నగా, చినుకులు. తర్వాత స్నో పడింది, మళ్ళీ ఫుల్గా ఎండెక్కేసింది, మళ్ళీ స్నో పడింది. సి స్నో ప్యాచెస్. స్నో ప్యాచెస్. బట్ ఇది ఫ్రెష్ స్నో. ఇదే ఆ లేక్, దేవర్తాల్ లేక్. బట్ ఇక్కడ మౌంటైన్ రిఫ్లెక్షన్ చూడొచ్చు అనేది ఏం లేదు. ఓకే, బట్ ఏరియా మాత్రం చాలా బాగుంది, కామ్గా, మధ్య మధ్యలో స్నో ప్యాచెస్తో.
వన్స్ లేక్ రీచ్ అయిపోయిన తర్వాత అందరూ ఫొటోస్ లైక్ వీడియోస్ ఎవరో అదే ఫోటోషూట్స్ అన్నీ తీసేసుకున్నారు. సో ఇంకా అట్ ద ఎండ్ అనమాట, ఎండ్ వెళ్ళిపోతాం టైంకి అంటే వెళ్ళే ముందు మా ట్రక్ లీడ్ ఏం చేస్తాడంటే గేమ్స్ కండక్ట్ చేస్తున్నాడు. లైక్ ఎలా అంటే మనం చిన్నప్పుడు డెస్ట్రాట్ ఆడేవాళ్ళం, గుర్తుందో లేదో, మేమైతే ఆడాము. అంటే మధ్యలో బాటిల్ పెడతాడు, సో బాటిల్ పెట్టి అతను చెప్తుంటాడు అనమాట లైక్ నోస్ ఇయర్స్ అలా టచ్ చేస్తూ ఉండాలి. సడన్గా ఇన్ ద మిడిల్ బాటిల్ అని చెప్పినప్పుడు అది పికప్ చేయాలి. సో ఎవరు ఎక్కువ టైమ్స్ అంటే 5 టైమ్స్లో ఎవరు ఏ గ్రూప్ అయితే వేస్తుంటే వాళ్ళు విన్ను. అలాగా 2-3 గేమ్స్ అని కండక్ట్ చేశాడు అనమాట. జస్ట్ ఒక ఫ్రీక్ అవుట్ లాగా ఇది. पूरी वीडियो बड़ी Black Panther is the win. हो गया ना अभी? ఎవరికి ఆడింగే మధ్యలో ఓవర్ ఫుల్ చీటింగ్. What is this empire? ये देख अरे वो कितना भी नहीं किया. ये क्या है? वो नया कोरियोग्राफ बन गया बीच में. నువ్వేం సబ్బు రాసుకుంటున్నావు? एक्सेलेंट परफेक्ट करेक्ट सब रास्को अंते అయిపోయింది. इसका मेन स्टोरी है जब सब लोग महाभारत देखा है सभी लोगों ने. यस तो महाभारत के टाइम पे यहाँ पे क्या हुआ था, उस टाइम पे जब महाभारत में पांडव जी जा रहे थे तो हमारी द्रौपदी पांडव की वाइफ, तो उन्होंने कहा कि अपने हस्बैंड को कि मुझे प्यास लगी है. వన్స్ దేవరదాల నుంచి వచ్చేసాక డిన్నర్కి అందరం వచ్చేసాం. సో అప్పుడే స్నోఫాల్ అవుతుంది బయట. అండ్ డిన్నర్ చేశాక మాకు పల్స్ చెక్ చేస్తారు ప్రతిరోజు. అంటే జస్ట్ అంటే ఈ టెంపరేచర్కి అందరూ సెట్ అవుతున్నారా లేదని చెప్పి కొంచెం పల్స్ చెక్ చేస్తారనమాట. అది ఫార్మాలిటీ వీళ్ళకి, ట్రెక్ డెమోలెస్ వారి యొక్క ఫార్మాలిటీ. డిన్నర్ చేస్తున్నప్పుడు ఆ స్నో చిన్న బాల్స్ లాగా మన థర్మోకోల్ బాల్స్ ఉంటాయి చూసారా, అలా పడింది నైట్ మేము కరెక్ట్ డిన్నర్ చేస్తున్నప్పుడు పడింది. భలే ఉంది అసలు.